సందర్భంగా మరి నిన్న రాత్రి కళ్యాణ ఉత్సవం జరిగింది. మరి అదేవిధంగా 3 రోజుల నుంచి నిన్నటి వరకు కబడ్డీ ఆడి విజేతలకు ఇప్పుడే బహుమతి ప్రదానం చేయడం జరిగింది. స్వామి ఆలయము దినదినము అభివృద్ధి జరుగుతుందంటే మరి ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో భక్తులు చాలా విరాళాలు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి డబ్బులు కాకుండా విరాళం ద్వారా వచ్చిన డబ్బులతోటి కూడా ఈ యొక్క ఆలయం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, 40 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మ ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేలు చూస్తున్నామంటే నిజంగా మా కాంగ్రెస్ కార్యకర్తల కష్టమని కూడా ఈ రోజు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కష్ట ఫలితమే ఈ రోజు 40 సంవత్సరాల తర్వాత భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఈ రోజు బసవేశ్వర స్వామి బ్రహ్మ ఉత్సవాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ ఉత్సవాలకు చేసినటువంటి భక్తులకు మరి వారికి వారి ఆరోగ్యంగా వారి కుటుంబాలు సభ్యులందరూ కూడా ఆరోగ్యంతో ఉండి ఈ వచ్చినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మరి పెద్దలు చిన్నలు అందరూ ఉండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నెక్స్ట్ జాతరకు ఎమ్మెల్యే పడమూరు సోమవారం బీవీ సోమవారము డబల్ రోడ్ అని చెప్పి మరి నెక్స్ట్ డబల్ రోడ్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దేవాలయం చరిత్రను ఇది చాలా పెద్ద చరిత్ర. మరి గతంలో ఈ యొక్క ఆలయం నందు మనం భారత ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ వచ్చి కాంగ్రెస్ శిఖరం పెట్టి మరి వారే దీన్ని ఎండోమెంట్ లో వేయడం జరిగిందని చెప్పేసి కూడా పెద్దలు చెప్తా ఉన్నప్పుడు విన్నాము మేము. మరి అదేవిధంగా ఈ యొక్క దేవుని మాయను ఎవరు కూడా ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా దీనికి ఒక చిన్న సమస్య ఉంది. దీని చుట్టూ బునాది కానీ కాలువ ఇక్కడ తర్వాత కాలువ దాటిపోతే ఇబ్బంది అని చెప్పేసి కూడా ఎవరు పోకుండా చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టారు. కాబట్టి దాని వంతెనగా అవతలు కూడా చేస్తే ఈ పబ్లిక్ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి కూడా నేను ఎమ్మెల్యే గారి సూచనగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ యొక్క దేవాలయానికి ఇప్పుడే మేము కమిటీ నిర్మించిన తర్వాత ఈవో గారిని అడిగితే కమిషన్ ద్వారా ఇప్పుడు రాజగోపురానికి కూడా 37 లక్షల రూపాయలు శాంక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ అని చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా టెండర్ కూడా ప్రకటించి మరి అది కూడా అతి తొందరలో ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి ఈ యొక్క ఉత్సవ కమిటీగా సభ్యులుగా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏ ఒక్క క్వశ్చన్ అడగకుండా మీరు ఏం చేస్తారో చేసుకుని ఆయన సంతకం పెట్టి మమ్మల్ని ఈ రోజు ఈ జాతరలో మమ్మల్ని ఆ ఉత్సవ కమిటీగా నిర్మించినందుకు వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ పడమూరు సోమవారంలో నేను ప్రతి వారు కోరుకున్నది కూడా ఒకటే, ఈ దేవాలయంలో రాజకీయాలు ఏమున్నా కూడా సింహధర్మవంతులు చేయాలి, ఇక్కడ మాత్రం అందరం కలిసిగానే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మా గ్రామ ప్రజలు మా వివిధ పార్టీల నాయకులను అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన పేరుతో పడమూరు సోమవారం అనేది జిల్లా లెవెల్ గుర్తింపు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన శానిటేషన్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ కూడా అన్ని కూడా ఈ యొక్క గతంలో వారికి ఇబ్బంది లేకుండా అన్ని మేము
చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకా కూడా పూర్తి బాధ్యత తీసుకొని మేము ఇంకా ఈ దేవాలయాన్ని ఎన్నో అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బసవేశ్వర స్వామి. ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.